అంటున్నాడు సేవ ఇక్కడే ఉంది. అది కూడా అలాంటి సేవ నమ్మదగినదా? నువ్వు స్వలాభం అపేక్షించి చేసే సేవ నమ్మదగినదా? నమ్మదగినది కాదు. పూర్ణ అంగీకారమా? అది కాదు. అందుకే అంటున్నాడు పౌలు, అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. రక్షింపబడిన మనము, దేవుని బిడ్డలమైన మనము ఈ యొక్క దొడ్డ పనిని అపేక్షించకూడదు. కాబట్టి మనము సంఘములు ఎలా ఉండాలంటే నిర్దోషులముగా, నిష్కపటములుగా, నమ్మదగిన వారిగా మనము ఆ వాక్యమును పూర్ణంగా మనము అంగీకరించినట్లయితే మన హృదయాల్లో ఫలింపచేస్తుంది. అలాగే మరి 4వ అధ్యాయంలో కూడా అంటున్నాడు. 4వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినట్లయితే, ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారములకు యోగ్యమైనది, మనుషులకందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుతుంది. ప్రయాసం కావాలా? రక్షింపబడిన మనకి ప్రయాస కావాలా? ఏం ప్రయాస? సువార్త ప్రకటించాలని ప్రయాస కావాలా? ఆశ కావాలా? దేవుని బిడ్డలు నడిపించాలని ఆశ కావాలా? అదే పౌలు చేస్తున్నాడు. పౌలు